హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ బిర్యానీతో పాటు చికెన్ పకోడా తినడం ఎంతమందికి ఇష్టం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అలాంటే మీరు మసాలాలన్నీ కలిపినాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లోంచి అంటే ఒక ఓవర్ నైట్ ఉంచిన చికెన్ అయినా తీసి యూస్ చేసుకోవచ్చు. నేను నిన్న ఈవినింగ్ తెస్తే నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ నేను చేస్తున్నా. వాష్ చేసుకున్న చికెన్లో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. శనగపిండి 3 స్పూన్స్ వేసాను. అలాగే బియ్యం పిండి కూడా 3 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర కూడా వేసాను, అందుకని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. బియ్యం పిండి కూడా 3 స్పూన్స్ వేస్తున్నా. బియ్యం పిండి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే క్రిస్పీనెస్గా బాగుంటుంది అనమాట. ఇంకా బియ్యం పిండి వేసిన తర్వాత మీకు తగినంత కారము, మనం ఎంత కారం తినగలుగుతామని ఉంటే అంత వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గంత ఉప్పు కూడా వేసుకోండి. అసలు మిస్ చేయకుండా వేయాల్సింది మాత్రం కార్న్ ఫ్లోర్ వేస్తేనే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా 1 స్పూను గరం మసాలా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత కంపల్సరిగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, అన్ని ముక్కలకి పట్టేలాగా. ఇలా పట్టించింది మీరు కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. నేను ఎలాగూ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టే తీసాను కాబట్టి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ నేను బయటనే పెట్టి తర్వాత ఆయిల్ హీట్ చేసి ఇంకా వేస్తున్నా. మర్చిపోయా, కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాగని స్లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియంలో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎలాగో మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కాబట్టి ముక్క తొందరగానే ఉడికిపోతుంది అనమాట. ఇలా స్లోగా మనం అంటే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు వెళ్ళినా ఒక్కొక్కసారి మాడిపోతాయి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మంచిగా మనకి ఉడికింది అని తెలిసినప్పుడు మాత్రం ఇంకా పక్కకు తీసుకోవాలన్నమాట. ఇలానే మొత్తము వేయించేసుకోవాలి. ఇలా అంతా మనం కలిపి పెట్టుకున్నదంతా వేయించుకున్న తర్వాత నాకు కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా ఇష్టము. సో అవి కూడా వేయించుకుంటున్నా. ఇవి వేస్తేనే పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా రెడీ అయింది అనిపిస్తుంది నాకు. అలాగే ఈరోజు ఇంట్లో చికెన్ బిర్యానీ చేసి ఇది చేశాను కదా, రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలా ఈవినింగ్ టైంలో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. అయితే మొన్న మా పక్కింటి ఆవిడ దోశ ఇచ్చింది. ఆ ప్లేట్ నా దగ్గర అలాగే ఉండిపోతే ఇంకా ఈ బిర్యానీ కొంచెం పకోడీ కొంచెం పెట్టించేసాను వాళ్ళకి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్. బిర్యానీతో తింటే ఇంకా చాలా బాగుండే. ఓకే, మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.